మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. దానికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ చాలా హెల్ప్ చేస్తున్నారు, అలాగే మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు, మిస్టేక్స్ ఉంటే చక్కగా చెప్తున్నారు. సో నేను దానికైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాగే మంచిగా సపోర్ట్ ఇవ్వాలి నా ఛానల్కి, ఇలాగే మంచిగా గ్రోతింగ్ రావాలని కోరుకుంటున్నాను. ప్లస్ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతారో, ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఓకే, ఇంకా పాయింట్లకు అయితే వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్ అంటే ఏంటండి, యూట్యూబ్లో మనము అంటే నాకు తెలిసిన కొన్ని టిప్స్, అంటే నేను పాటించే టిప్సే మీతో షేర్ చేసుకుందాము అని ఈ వీడియో అయితే నేను షూట్ చేయడం అయితే జరుగుతుంది. ప్లస్ నాకు తెలిసిన విషయాలు మీ అందరికి కూడా హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను. మరేమి ఆశించి కానీ వీడియో చేయట్లేదు. ఎందుకంటే నాకు నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు ఎవరు చెప్పలేదు యూట్యూబ్ ఎలా చేయాలి ఏంటి అని. జస్ట్ ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ప్లస్ మనీ వచ్చేస్తే ఏమో అని రీల్స్ నాకు నచ్చినట్టుగా పెట్టేసుకుంటూ ఉన్నాను. కాకపోతే అది కాదు అని తెలిసింది. సో అప్పటి నుంచి కొంచెం కేరింగ్గా, కొంచెం మంచిగా వీడియోస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో నాలాగా మిస్టేక్స్ చేయకుండా మీరు మంచిగా వేలో ఉండాలని నేను నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే చెప్తున్నానండి. ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి, మంచిగా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. టిప్ నెంబర్ 1 ఏంటంటే, మనం ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అన్న వాళ్ళకి చెప్తున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు, చిన్న పెద్ద ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్లస్ ఛానల్ నేమ్ ఏది పెట్టాలి, ప్లస్ ఏ కంటెంట్ తీసుకుంటే ఛానల్ త్వరగా ఫాస్ట్గా రీచ్ అవుతుంది, అలాంటివి ఫస్ట్ చూస్ చేసుకోండి. అలాగే ఛానల్ నేమ్ అనేది కరెక్ట్గా ఉండాలండి. మీరు ఏ నేమ్ అయితే పెట్టాలనుకుంటున్నారో అదే నేమ్ అనేది పెట్టాలి. అంతేగాని ఇప్పుడు ఒక నేమ్ పెట్టి తర్వాత మళ్ళీ ఇంకో నేమ్ అనేది చేంజ్ చేయకూడదు. అలాగే పిక్స్, అంటే ఇప్పుడు మనం నేమ్ సెట్ చేసుకున్న తర్వాత మన పిక్ అడిగింది కదా ప్రొఫైల్లోకి వెళ్ళి, ఆ పిక్ కూడా ఏంటంటే మనం ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో, ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ రీల్స్, వాళ్ళ ఫేస్ అనేది పిక్గా పెట్టుకోవడం చాలా యూజ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్సే ఉంటారు, మనల్ని స్టార్ట్ చేసే సబ్స్క్రైబర్సే ఉంటారు. ఆ సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారు. అలా టైంలో మన వీడియోస్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు మన ఫేస్ ఉందనుకోండి, ఆ వీడియో మనది అన్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా మా కింద ఫేస్ చూసి వాళ్ళు ఇది మేడం వాళ్ళది అని, నా సబ్స్క్రైబర్ అని వాళ్ళు లైక్ ఇచ్చి మనకు కామెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు వేరే వేరే పిక్స్ ఇస్తే వాళ్ళకి బలానా ఛానల్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం అనేది కొంచెం రాంగ్ అవుతుంది. అలాగే మనకి మా డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది కదా, అక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీ నేమ్ ఏంటి, మీరు ఎక్కడ నుంచి చేస్తున్నారు, అలాగే మీ ప్రొఫైల్ ఏంటి మొత్తం అనేది అక్కడ మెన్షన్ చేయాలి ఉంటుంది. అలాగే మీరు ఏ కంటెంట్ అయితే ఫాలో అవుతున్నారో ఆ కంటెంట్ అనేది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ మనము స్టార్ట్ చేసేది ఓన్లీ షార్ట్సేనండి. షార్ట్స్ చేసేది మీకు ఇష్టమైనవే, అంటే డాన్స్ కానీ, అలాగే లేకపోతే సాంగ్స్ పాడడం కానీ, లేదంటే కుకింగ్ చేయడం కానీ, లేదంటే ఇంట్లో ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి పెట్టడం కానీ, లేదంటే బయట వే ఆఫ్ వేరే కంట్రీస్ కానీ, ఇలా వే ఆఫ్ చాలా అనేవి చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ చూస్ చేస్తున్నారో దాని మీదే ఎక్కువ వీడియోస్ చేయండి. అలాగే షార్ట్స్ అనేది పర్ఫెక్ట్గా చేయాలండి. ఎందుకంటే మనకి షార్ట్స్ దగ్గర నుంచి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మెయిన్ వస్తారు. సో షార్ట్స్లో మాత్రం మంచి ఎఫెక్ట్ పెట్టి మంచిగా చేయాలి. మన టాలెంట్ మొత్తం ఉపయోగించి, అంటే మరీ ఎక్కువ చేయమని చెప్పట్లేదు, ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్. అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్. ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయి కదా, షార్ట్స్ చేస్తూ ఉంటున్నప్పుడు మనకి రీయూజ్డ్ అని వస్తుంది. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, సపోజ్ ఒక సాంగ్ ఉంది, ఏదో సాంగ్ సంథింగ్ వాన వల్లప్ప సాంగ్ ఉందనుకోండి, ఒకసారి మీరు ఆ రీల్ చేశారు, మళ్ళీ సేమ్ రీల్ ఒక 2 months కానీ 3 months కానీ చేయకూడదు. ఎందుకంటే రీయూజ్డ్ అని పడిపోతుంది. సో షార్ట్ అనేది ఒక్కసారే చేయాలి, ఒక రీల్కోనే. అంతేగాని చేసిన రీలే చేస్తే ఉంటే రీయూజ్డ్ అంటే అందుకని ఆల్రెడీ ఒకసారి వ్యూస్ వచ్చినాయి కదా, మళ్ళీ ఒకవేళ మీరు ఆ సాంగ్ చేసినా ఉపయోగం ఉండదు. సో ఇది మాత్రం మీరు రిపీట్ అవ్వకుండా చూసుకోండి.
అలాగే రీయూజ్డ్ కంటెంట్లో సపోజ్ ఇప్పుడు మనం వెన్నెలను చూపిస్తా, ఆకాశాన్ని చూపిస్తా, మనం చెప్తూ ఉంటాం, అంటే మనం వాయిస్ ఇస్తూ అక్కడ జరిగేది మొత్తం చెప్తూ ఉంటాం, అదొకటి. అలాగే మనం వాయిస్ ఇవ్వకుండా జస్ట్ అక్కడ వెన్నెలు కానీ ఆకాశాలను కానీ చూపిస్తూ సాంగ్ పెడతాం. ఇలా చేయకండి, ఏదన్నా ఒకటే చేయాలి, 2 రకాలుగా చేసి మాత్రం పెట్టకూడదు. ఏదైనా ఒకటే కదా, ఇది కూడా రీయూజ్ కిందకే వస్తుంది. నెక్స్ట్ 4th పాయింట్ అండి. ఇప్పుడు చాలా మంది మనం చేసే సాంగ్స్ కానీ మనం చేసే కామెడీ కానీ చాలా మంది వాళ్ళ మనీ తీసుకుని వాళ్ళు కొనుక్కేసుకుంటున్నారు, అంటే పర్చేజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు మనం చేసిన వీడియోస్ అదే షార్ట్ వీడియోస్ మాట చెప్తున్నానండి, మనం చేసిన షార్ట్స్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ షార్ట్ అనేది మనకి సైలెంట్ మోడ్ పడిపోద్ది, అంటే మ్యూజిక్ ఏమి లేకుండా మనది అన్లిస్ట్లో పడిపోద్ది. సో అలా పడిపోయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ అన్లిస్ట్ ఉన్న వీడియోని డిలీట్ చేసి మళ్ళీ ఆ షార్ట్ అనే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం దానికి. అలాగే ఇంకోటి ఏంటంటే వేరే సాంగ్స్ కూడా కొన్ని సాంగ్స్ ఏంటంటే మనం చేసింది కూడా అన్లిస్ట్లో పడిపోద్ది. సో అలా అన్లిస్ట్లో పడిపోయిన దాన్ని కూడా మళ్ళీ రిటర్న్ మళ్ళీ తీసుకొని ఆ సాంగ్ పడవచ్చు. సపోజ్ నాకే అయింది ఏంటంటే ఒక సాంగ్ నేను మగువా సాంగ్ ఉంది, ఆ సాంగ్ నేను ఒకసారి చేస్తాను కదా, ఒక్కొక్కసారి ఆ సాంగ్ అనేది చేయకూడదు. ఇలా ఒకసారి నేను చేశాను, 2 times చేస్తే నాకు ఒకసారి అయింది. అంటే ఒకసారి చేసిన తర్వాత ఏమైందంటే అది మ్యూట్లో పడిపోయింది. సో నేను ఆ వీడియోని ఏం చేస్తాను, మళ్ళీ ఇంకోసారి రీల్ చేశాను మళ్ళీ. సో ఇలా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ పాయింట్ అయితే మనం వేరే మామూలుగా చేస్తున్నప్పుడు రీల్స్ షార్ట్స్ కానీ అలాగే కామెడీ మంచి పెట్టినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఉంటుంది బ్లాక్ గీతలు పడతాయి. వాయిస్ ఇచ్చినా కానీ బ్లాక్ అంటే సౌండ్ యూజ్ ది సౌండ్ దగ్గర ఇక్కడ మనకి రైట్ సైడ్ మనకి ఏ సౌండ్ ఏమీ లేకుండా ఉండిపోద్ది. అలాంటి వీడియోస్ కానీ అలాంటి షార్ట్స్ ఉంటే ఇమీడియట్గా డిలీట్ చేసేయండి, ఓకేనా. అలాంటి షార్ట్స్ అనేది మనకి తర్వాత మానిటైజేషన్కి ఇబ్బంది అవుతుంది, ఓకేనా. అలాగే నెక్స్ట్ వీడియోస్ అండి, లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి ఇప్పుడు మీరు షార్ట్స్లో మామూలుగా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైతే ఓకే, మీరు కొంచెం పర్లేదు షార్ట్స్ బాగా వెళ్తున్నాయి, 1K 2K 3K 4K వెళ్తున్నాయి అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అన్నప్పుడు ఏం చేస్తారంటే కంపల్సరీ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ అనేది స్టార్ట్ చేయాలండి. స్టార్టింగ్ 5 minutes 4 minutes నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్లీస్ట్ మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, వ్యూస్ కూడా బాగానే వెళ్తున్నాయి షార్ట్స్ కన్నప్పుడు మాత్రం వీక్లీకి వచ్చి 2-3 వీడియోస్ మాత్రం లాంగ్ వీడియోస్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. మీకు ఏది వచ్చో అదే చేయండి, రాంది మాత్రం చేయకండి. మీకు ఏదైతే బాగా లాంగ్ వీడియోస్ చేయగలుగుతారో, కుకింగ్ కావచ్చు, లేకపోతే మీరు బయటకు విజిట్ చేసింది కావచ్చు, లేకపోతే పిల్లలతో మీరు టైం స్పెండ్ చేసినది కావచ్చు, ప్లస్ ఏదో ఒకటి మీరు ఏదన్నా వర్క్ చేస్తూ ఏమైనా టైలరింగ్ చేస్తూ కానీ కుకింగ్ చేస్తూ కానీ అలాగే హార్వెస్ట్ చేస్తూ ఇలాంటి వీడియోస్ అన్నీ పెట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. కాకపోతే 2-3 వీడియోస్ కంపల్సరీ వీక్లో మాత్రం పెడుతూ ఉండాలి, ఎందుకంటే మనకి షార్ట్స్ కన్నా కూడా లాంగ్ వీడియోస్ వల్లే మనకి మానిటైజ్ అవుతుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే లాంగ్ వీడియోస్ అనేది ఎక్కడ చేయాలి ఏం చేయాలని మీరు అనుకోవద్దు. లాంగ్ వీడియోస్ అయితే ఇన్షార్ట్ అనే యాప్ ఉందండి, ఆ యాప్లో అయితే మీరు మంచిగా వీడియోస్ అనేది చేసుకోవచ్చు. వీడియోస్ అనేది ఇన్షార్ట్ యాప్లో అనేది కంపల్సరీ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఉండదు. అలాగే మనకు అక్కడే థంబ్నైల్ కూడా మనం అక్కడే ఇచ్చుకోవచ్చు మంచిగా. నేను అది వేరే వీడియోలో చెప్తాను, ఈ వీడియోలో ఎంత అయిపోద్ది. నెక్స్ట్ లైవ్ గురించి అండి. లైవ్ అనేది ప్రతి వాళ్ళకి కంపల్సరీ, ఎందుకంటే ఇప్పుడు ఉన్న యూట్యూబ్ జనరేషన్లో ఏంటంటే మనకి లైవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ రావడం కోసం కానీ ప్లస్ సబ్స్క్రైబర్స్తో మనం కనెక్ట్ అవ్వడం కోసం కానీ దీనివల్ల లైవ్ అనేది ఇంపార్టెంట్ అండి. లైవ్ అనేది ఏంటంటే 50 సబ్స్క్రైబర్స్ అయినాకే మనం లైవ్ అనేది చూస్ చేసుకోవాలి. అలాగే మనం లైవ్ అనేది చేస్తూనే ఉండాలి, మధ్యలో ఆపి మళ్ళీ చేస్తూ ఉండడం అంటే ఇబ్బంది అవుతుంది. 1 or 2 days పెట్టిన ప్రాబ్లం, మనకి కుదరకపోతే పెట్టకపోయినా నో ప్రాబ్లమే. కానీ అయితే డైలీ లైవ్ ఉంటే ఏమవుతుందండి, ఛానల్ గ్రోత్ అవుతుంది, ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా మనల్ని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ప్లస్ మంచిగా మనం లైవ్ అనేది చూస్ చేసుకోవచ్చు. లైవ్లు లాంగ్ వీడియోస్ వల్లే మనకి మానిటైజేషన్ అనేది ఫాస్ట్గా అవుతుందండి. లాంగ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ లైవ్స్ కానీ మంచిగా చేసుకుంటూ మంచి గ్రోతింగ్ అనేది. సో ఎలా పడితే అలా వీడియోస్ తీయకుండా మంచిగా వీడియోస్ తీసుకొని మనం యూట్యూబ్కి అనేది ఒక టైం అనేది మనం సెట్ చేసుకోవాలండి. ఆ టైం సెట్ చేసుకున్న దాన్ని బట్టి మనం వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే మన పనులు మానుకుని కానీ మనం వేరేలా ఏదో చేసుకుంటూ మాత్రం యూట్యూబ్ చేయాల్సిన అవసరం లేదండి. మన పనులు చేసుకుంటూ ఏదో కాస్త టైం ఒక 1 hour చేసినా చాలు, 1 గంట టైం కానీ ఒక 2 hours టైం దానికి 1 గంట ఒక 2 hours ఏదో టైం అనేది మనకు ఖాళీ దొరికింది కదా, ఆ టైంలో మనం మంచిగా వీడియోస్ కానీ రీల్స్ కానీ అలాగే లాంగ్ వీడియోస్ కానీ అప్లోడ్ చేసుకుంటూ ఉండొచ్చు. స్లోగా చేసుకోండి, స్లోగా వెళ్దాం. స్పీడ్గా ఫాస్ట్గా వెళ్ళి పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ కదా.
సో అందుకే ప్రతి ఒక్కళ్ళు మంచిగా రీల్స్ చేసుకుంటూ మంచిగా యూట్యూబ్ అనేది రన్ చేసుకోండి. ఇలా నేను చెప్పిన టిప్స్ మాత్రం మీరు ఫాలో అయితే మీకు మంచిగా గ్రోతింగ్ అనేది ఉంటుందండి. సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు అందరూ మంచిగా ఫాలో అయ్యి మీరందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు కూడా ఆల్ ద బెస్ట్. నాకు కూడా మానిటైజేషన్ అవ్వలేదు. సో అవ్వకుండా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే అయిన వాళ్ళు చెప్పడం అనేది రేరండి. అవ్వకుండా చెప్పిన వాళ్ళకే తెలుస్తుంది ఇవన్నీ. సో నేను చాలా చాలా ఇబ్బందులు చాలా 2-3 ఇయర్స్ నుంచి చాలా ఫేస్ చేశాను. సో నా వల్ల ఇంకా వేరే వాళ్ళు కానీ అలా సఫర్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షూట్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియోలో మిస్టేక్స్ ఉంటే నాకు క్షమించండి. వీడియో మీకు అందరికీ అర్థమై ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. బాయ్.